మార్పు సహజం, అనివార్యం, అదొక్కటే శాశ్వతం కూడా. ఢిల్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మార్పు కనిపిస్తుందా లేక ఆపాత మధురాలే కోరుకుంటారా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఢిల్లీ ఓటర్ల వైవిధ్యమైన తీర్పుని పరిశీలిస్తే ఈసారి మార్పునే కోరుకునేలా కనిపిస్తున్నారు. ఈసారి ఢిల్లీ పీఠంపై కొత్త నేతని చూస్తారు అంటున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పింది తామేనని అక్కడ ఓటర్లకి గుర్తు చేస్తోంది. మరి ఈ త్రిముఖ పోరులో గెలిచేదెవరు? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. खोखला वादा है 10 साल तक पूरा नहीं हुआ। अरविंद जी अपने मंत्रियों को लेकर के यमुना जी में डुबकी तो लगाइए। 10 రోజుల్లో ఎన్నికలు, 13 రోజుల్లో ఫలితాలు. ఢిల్లీ పీఠంపై ఈసారి కూర్చునేదెవరో తేలిపోతుంది ఆ రోజు. అయితే ఢిల్లీ ఎన్నికల గురించి ఇంత సింపుల్గా చెప్పుకుంటే కుదరదు. ఏదైనా పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే అంత ఈజీగా వదిలిపెట్టారు ఢిల్లీ ప్రజలు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని అప్రతిహతంగా పాలించింది కాంగ్రెస్. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఏకంగా 15 ఏళ్ల పాటు మరో పార్టీని రానివ్వకుండా కాంగ్రెస్కే పట్టం కట్టారు ఢిల్లీ ప్రజలు. ఒకవేళ అన్నా హజారే పోరాటానికి దిగకపోయి ఉంటే, రాజకీయ తెరపై కేజ్రీవాల్ రూపంలో నాయకుడు రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. ఇక ఆ తర్వాత నుంచి నేటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీని తప్ప ఇంకొక పార్టీని దరిచేరనివ్వలేదు వాళ్ళు. 12 ఏళ్లుగా ఢిల్లీలో ఆప్ పాలనే సాగుతోంది. అంటే ఒక పార్టీ నచ్చితే దానికే సుదీర్ఘ అవకాశాలు ఇస్తూ వస్తున్నట్టేగా ఢిల్లీ ఓటర్లు. ఈ లెక్కన వేరే పార్టీకి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఢిల్లీని పాలించింది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మాత్రమే కాదు. 30 ఏళ్ళు వెనక్కి వెళితే ఢిల్లీని ఏలిన రాజకీయ పార్టీలో బీజేపీ కూడా ఒకటి. ఒకప్పుడు ఢిల్లీపై పూర్తి పట్టు సాధించింది పార్టీ. 1952లో ఏర్పడిన ఢిల్లీ అసెంబ్లీ అనేక మలుపులు చూస్తూ వచ్చింది. 1956లో ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించి నేరుగా రాష్ట్రపతికి అధికారాలు ఉండేలా మార్చారు. మంత్రివర్గాన్ని, అసెంబ్లీని రద్దు చేసి మున్సిపల్ కార్పొరేషన్గా చేశారు. 10 ఏళ్ల తర్వాత అంటే 1966లో ఢిల్లీని నిర్ణయాధికారాలు లేని మెట్రోపాలిటన్ కౌన్సిల్గా మార్చారు. ఆ కౌన్సిల్ ఉన్నంతకాలం అప్పటి జనసంఘ్, బీజేపీ ఆధిపత్యమే నడుస్తూ ఉండేది. వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి హేమాహిమీలు పోటీ చేశారు. ఆ తర్వాత 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీని మళ్ళీ అసెంబ్లీగా మార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మొదటిసారి గెలిచింది బీజేపీనే. మదన్ లాల్ ఖురానా, సాహెబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా సరే అలాంటి అవకాశం మాత్రం మళ్ళీ బీజేపీకి రాలేదు. ఏ పార్టీకైనా సుదీర్ఘ అధికారాన్ని కట్టబెడుతున్న ఢిల్లీ ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీకి ఛాన్స్ ఇచ్చేసినట్టే లెక్క. ఇక అవకాశం దక్కేది తమకే అని ఆశలో ఉన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో ఇంకొక వైవిధ్యం కూడా కనిపిస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించని ఘన విజయాన్ని సాధించింది. కానీ 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం 70కి 67 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీనే గెలుచుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చరిత్రలో చూడని విజయాన్ని దక్కించుకుంది బీజేపీ. కానీ ఆ తర్వాత ఏడాది 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయింది. 70 స్థానాలకు గాను 62 సీట్లలో గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాకపోతే ఆ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది. అంటే లోక్సభ స్థానాలు బీజేపీకి, అసెంబ్లీ స్థానాలను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నారు ఢిల్లీ ఓటర్లు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు మరో 10 రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఈసారి అలాంటి సెంటిమెంట్ రిపీట్ కాకూడదు అనుకుంటోంది బీజేపీ. మెజారిటీ అసెంబ్లీ స్థానాలు గెలిచి ఢిల్లీ పీఠంపై కూర్చోవాలి అనే గట్టి పట్టుదలతో ఉంది. సరే, ఇంతకీ ఏ వ్యూహంతో వెళ్తోంది బీజేపీ? 50% ఓట్లు వస్తే చాలు, గెలుపు పక్కా, ఇదే సూత్రంతో ప్లాన్ చేసుకుంది. ఢిల్లీ అంటే దాదాపు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రం వాళ్ళు ఉంటారో చూసుకుని మరీ ఆ రాష్ట్ర నేతల్ని రప్పించి ఓట్లు అడుగుతున్నారు. ఇక కోవిడ్ సమయంలో చాలామంది ఢిల్లీ వదిలి వెళ్ళారు. కానీ వాళ్ళ పేర్లు ఢిల్లీ ఎన్నికల లిస్టులో అలానే ఉన్నాయి. అలాంటి వారిని ఏరికోరి ఫోన్లు, మెసేజ్లు చేసి ఓటు వేయడానికి రావాలి అని కోరుతున్నారు. ఇక ఢిల్లీలో పూర్వాంచల్కి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓట్ల కోసం ప్రత్యేకంగా ఎంపీ హరీష్ ద్వివేదిని నియమించింది. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలకు 2 అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పచెప్పింది.
ఇక సంఘ్ పరివార్ కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తోంది. ఎన్నికల్లో పైకి బీజేపీ గెలుపు కనిపిస్తున్నా దాని వెనుక సంఘ్ పరివార్ కష్టమే ఎక్కువగా ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఢిల్లీ ఎన్నికల్లో సైతం సంఘ్ పరివార్ని పూర్తి స్థాయిలో దింపారు. నాగ్పూర్ కేంద్రంగా ఉన్న సంఘ్ పరివార్ మొత్తం ఢిల్లీలో వాలిపోయిందని చెప్తున్నారు. ఢిల్లీలోని ప్రతి గల్లీని చుట్టేస్తూ పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఒకనాడు ఢిల్లీపై ఎవరికైనా పట్టుంది అంటే అది సంఘ్ పరివార్కి. సో ఈసారి ఆ పరిచయాలు, ఆ వ్యూహాలన్నీ అమలు చేస్తోంది పార్టీ. అటు బీజేపీ కూడా ఢిల్లీని చేజిక్కించుకోవడానికి చట్టాల్లో కొన్ని మార్పులు, నిర్ణయాలతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది అనేది రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. ఆమ్ ఆద్మీ ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడేందుకు కావాల్సిన మార్పులు, చేర్పులు అన్నీ చేసుకుంది పార్టీ. ఇక జరగాల్సింది ఇంద్రప్రస్థంలో జరిగే ఎన్నికల సమరంలో గెలవడమే. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీ ఏమీ కాడి వదిలేయట్లేదు, గట్టిగానే పోరాడుతోంది. పొరపాటున ఢిల్లీలో అధికారం కోల్పోతే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడచ్చు. ఇప్పటివరకు ఢిల్లీలో అధికారంలో ఉంది కాబట్టి, ఢిల్లీని ఏలుతోంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లోకి మరింత బలంగా చొచ్చుకెళ్లగలిగింది. పైగా మరో 2 ఏళ్లలో అంటే 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో గనక ఢిల్లీని పోగొట్టుకుంటే అక్కడ కూడా నష్టం జరుగుతుంది అనే అంచనాతో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే పంజాబ్ సీఎం మాన్తో పాటు 70 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటిదాకా టాపిక్ అంతా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల గురించి. మరి కాంగ్రెస్ పాత్ర లేదా? ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. దశాబ్దం క్రితం ఢిల్లీని ఏలింది తామేనని మరోసారి గుర్తు చేస్తున్న కాంగ్రెస్ గట్టిగానే పోరాడుతోంది. కానీ బీజేపీ, ఆప్ల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్లో కాంగ్రెస్ వాయిస్ ఎంత వినిపిస్తోంది? ఈ ఢిల్లీ వార్లో ఎవరిది పై చేయి కాబోతోంది? బీజేపీకి గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయి? ఆప్ మరోసారి సత్తా చాటుతుందా? కాంగ్రెస్ అలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. స్టార్టప్స్ కంపెనీల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఉంటాయని నిరూపించింది ఆమ్ ఆద్మీ. ఆప్ని పొలిటికల్ స్టార్టప్ పార్టీ అంటుంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. 12 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్న ఆ పార్టీ ఈసారి తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్నదే అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్న విషయం. ఎందుకంటే ఈసారి అంత ఈజీ కాదు అన్న వాదన వినిపిస్తోంది. ఇందాక చెప్పుకున్నట్టు ఢిల్లీలో ఈసారి త్రిముఖ పోరు జరుగుతోంది. అంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇండీ కూటమి మిత్రులుగా దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేశాయి. కానీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. దీనివల్ల ఓట్లు చీలి అది బీజేపీకి ఫేవర్గా మారతాయనే అంచనాతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ముస్లిం ఓట్లలో చీలిక భారీగా కనిపిస్తోంది ఈసారి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 34% ముస్లింల మద్దతు కోల్పోయింది. అందులో 11% బీజేపీకి, 21% కాంగ్రెస్కి పడ్డాయి. పైగా ఈసారి ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ముస్లిం ఓట్లు మరింత చీలిపోయి ఆప్కి నష్టం జరగచ్చు అనే అంచనాలున్నాయి. పైగా ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. మరో 30 నియోజకవర్గాల్లో దళితులే మెజారిటీ ఓటర్లు. నిజానికి ఇప్పటివరకు ఈ దళిత ఓట్ బ్యాంక్ అంతా కేజ్రీవాల్ వరకే నిలిచింది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా అధికారాన్ని చేపట్టగలిగింది. కానీ ఈసారి పరిస్థితి అలా కనిపించట్లేదు. 12 ఏళ్ల ఆమ్ ఆద్మీ పాలనలో తమ జీవితాల్లో మార్పేమీ రాలేదనే భావనతో ఉన్నారు దళితులు. దీంతో 42 నియోజకవర్గాల్లో ఆప్పై కాస్తంత అసంతృప్తి కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 41% దళితుల ఓట్లను కోల్పోయింది. సబాల్టర్న్ మీడియా ఫౌండేషన్ చేసిన ఒక సర్వేలో ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి దళితుల మద్దతు తగ్గే అవకాశం ఉంది అని తేలింది. పైగా దళితులు ఉన్న నియోజకవర్గాలపై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎస్సీ ఓటర్లే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా బీజేపీ ఎస్సీ మోర్చా చాలా గట్టిగా పనిచేస్తోంది. మరోవైపు ఓబీసీ ఓట్లు కూడా కోల్పోతోంది ఆమ్ ఆద్మీ. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 29% ఓబీసీ ఓట్లను కోల్పోయింది. ఈసారి స్వింగ్ ఓటర్లు తమ పార్టీ వైపు ఉంటారా లేదా అనే అనుమానంతో ఉంది పార్టీ. ఆప్ వరుస విజయాలకు స్వింగ్ ఓటర్లు కూడా ప్రధాన కారణం. ఇలాంటి స్వింగ్ ఓటర్లు దాదాపు 30% మంది ఉంటారు. గతేడాది లోక్సభ ఎన్నికలప్పుడు పీపుల్స్ పల్స్ సంస్థ ఒక సర్వే చేసింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని అడిగితే 49% మంది ఆమ్ ఆద్మీకే అని చెప్పారు. ఇందులో స్వింగ్ ఓటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తూ ఉండడంతో స్వింగ్ ఓట్లు కూడా చీలుతున్నాయి. దీంతో ఆప్కి 44%, బీజేపీకి కూడా 44% మద్దతు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో శీష్ మహల్ టాపిక్ ప్రధాన అస్త్రంగా మారింది బీజేపీకి.
కేజ్రీవాల్ తన అధికారిక నివాసం కోసం ఏకంగా 42 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటూ ఫోటోలు వీడియోలు విడుదల చేశారు. అద్దాల మేడలో ఆమ్ ఆద్మీ అంటూ తెగ ప్రచారం చేస్తోంది. సామాన్యుడు అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ఏకంగా 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నారు అంటూ విమర్శలు దాడి చేస్తోంది బీజేపీ. కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి శీష్ మహలే రుజువు అంటూ కేజ్రీవాల్ని వెంటాడుతోంది పార్టీ. మరి ఈ ఇద్దరి పోరు మధ్య కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఢిల్లీ బహుత్ దూర్ హే అనే డైలాగ్ చెప్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా దళితులు, ముస్లిం ఓట్ బ్యాంక్ పైనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. కానీ దళిత ఓటర్లను ఆకర్షించడంలో చాలా వెనకబడిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ దూకుడుగా ఉండడం కాంగ్రెస్కి పెద్ద మైనస్. ఇక మైనారిటీ ఓట్లు. ఢిల్లీలో 12.86% మైనారిటీలు ఉన్నారు. ఆమ్ ఆద్మీతో పోలిస్తే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. 2020 ఎన్నికల్లో ఆప్ గెలిచిన కొన్ని రోజులకే ఈశాన్య ఢిల్లీలో మత కలహాలు జరిగాయి. ఆ సమయంలో ఆప్ నేతలెవరూ పరామర్శించలేదు అన్న వాదనలున్నాయి. ఆనాటి ఘటనను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ మైనారిటీలకు అండగా నిలిచేదెవరో గుర్తు చేసుకోవాలి అంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో పాజిటివ్గానే కనిపిస్తున్నా ఆప్ నుంచి కాంగ్రెస్ వైపు ఆ ఓటర్లందరూ వస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కారణం మజ్లిస్. కాంగ్రెస్ వైపు వస్తారనుకున్న మైనారిటీ ఓటర్లను ఎంఐఎం పార్టీ తీసుకుపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు హిందువుల ఏకీకరణ అంటూ బీజేపీ దూకుడుగా వెళ్తోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో హిందువుల ఓట్లను పోలరైజ్ చేయగలిగింది బీజేపీ. ఢిల్లీలో కూడా అదే స్ట్రాటజీ అప్లై చేస్తోంది. ఇప్పుడు ఢిల్లీలోని కీలక నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లు చీలిపోకుండా ఎలక్షనీరింగ్ చేస్తూ వచ్చింది బీజేపీ. ఢిల్లీలోని హిందూ ఓటర్లందరినీ ఒకే ఘాటున కట్టకుండా సామాజిక వర్గాల వారీగా టార్గెట్ చేస్తూ ఆ ఓటర్లను బీజేపీ వైపు టర్న్ చేసేలా ఆర్ఎస్ఎస్ ఒక వ్యూహంతో వెళ్తోంది. ముఖ్యంగా మైనారిటీ ఓటర్ల డామినేషన్ ఉండే నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లు చీలిపోకుండా చాలా జాగ్రత్త పడుతోంది బీజేపీ. ఆ వ్యూహాలన్నీ కాంగ్రెస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు దళిత ఓట్ బ్యాంక్ని లాక్కోలేకపోతోంది కాంగ్రెస్. ఇటు చూస్తే ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడకుండా చీలిపోయేలా కనిపిస్తున్నాయి. హిందువుల ఏకీకరణ పేరుతో బీజేపీ స్ట్రాటజీ అప్లై చేస్తుండడంతో మెజారిటీ ఓట్లు దక్కే పరిస్థితి కనిపించట్లేదు కాంగ్రెస్కి. ఓవరాల్గా బీజేపీ ఆప్తో పోలిస్తే ఓట్ల వేటలో కాంగ్రెస్ చాలా వెనకబడిపోయి కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత హామీలపై, అందున ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన వాగ్దానాలపైనే ఎక్కువ చర్చ జరిగింది. కానీ ఈ విషయంలో బీజేపీ ఏమాత్రం వెనకబడి లేదు. కాంగ్రెస్ ఆప్ కంటే ఎక్కువ హామీలు ఇస్తూ సంకల్ప్ పత్ర విడుదల చేసింది బీజేపీ. అధికారంలోకి వస్తే గర్భిణులకు మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పుకి 6,000 రూపాయల సహాయాన్ని కొనసాగిస్తూనే అదనంగా 21,000 రూపాయల ఆర్థిక సాయం, 6 పోషకాహార కిట్లు అందిస్తామని చెప్తోంది బీజేపీ. ఇక మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళి సందర్భంగా ఉచితంగా ఒక్కొక్క సిలిండర్, ఇక 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వృద్ధులకు నెలకు 2,500 రూపాయలు, 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు, వితంతువులకు నెలకు 3,000 రూపాయల సాయం, అటల్ క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెప్తోంది బీజేపీ. అయితే తమ పథకాలనే బీజేపీ కాపీ కొట్టింది అంటూ ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. కానీ బీజేపీ మాత్రం దానికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. मैं दिल्ली की जनता को कहना चाहता हूं कि नरेंद्र मोदी जी ने भी कहा है, मैंने भी कहा था, आज फिर से मैं कह रहा हूं कि एक भी गरीब कल्याण की योजना दिल्ली में बंद नहीं की जाएगी और हमारा किया हुआ एक एक वादा पूरा की जाएगा। नहीं, कॉपी कर ली उनका ये कहना है, मगर ये सब पूरा क्या कर दिया जो हम कॉपी करेंगे? आपके तो वादे सारे के सारे धरे हुए हैं, तो ओपन ही है दूसरों के लिए करने के। आपने सिर्फ वादे किए हैं, 1-2 वादे हमारे होंगे जो मिलते जुलते होंगे, मगर ये तो वादा ही है, खोखला वादा है, 10 साल तक पूरा नहीं हुआ। हम कह रहे हैं कि 3 साल में हम ये सब कुछ समाप्त कर दिल्ली की जनता को हिसाब देंगे। ఫైనల్ గా ఢిల్లీ ఎన్నికల పోరుని నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఒకటే చెప్తున్నారు. ఈసారి ఢిల్లీలో అధికారం చేపట్టే అవకాశాలు బీజేపీకి అధికంగా ఉన్నాయి అన్నది వాళ్ళ విశ్లేషణ. ఆమ్ ఆద్మీ పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత కలిసి వస్తోంది. కాకపోతే ఆ ఓట్లనే చీల్చి కొంత బలపడొచ్చు కానీ బీజేపీకి వచ్చేంత ఓట్లు కాంగ్రెస్కి రావు అని చెప్తున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా కాంగ్రెస్ ఆప్ల మధ్య ఉన్న పోటీతో బీజేపీనే ఎక్కువగా లాభం పొందుతోంది అనేది ఫైనల్ వర్డ్. మరి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి టీవీ 9.